గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇక ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిని చర్చిద్దాం. ముందుగా అన్ని పేపర్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా టూర్నే మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. నేను అమెరికా టూర్లో అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో, తర్వాత అక్కడ ఉన్న వాణిజ్య వ్యాపార సంస్థలతో, వాళ్ళ సీఈఓలతో నిన్న ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మొత్తం వ్యాపార అనుకూల దేశంగా భారత్ అవతరించింది. పెట్టుబడులతో భారత్కు రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు, సీఓ, పెద్ద పెద్ద కంపెనీల సీఓలతో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ వార్తని అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. తర్వాత మోడీ నిజమైన మిత్రుడు, ఆయన కోసం నేను వెయిట్ చేస్తున్నా, ఆయన రాకపోసం అని చెప్పి ట్రంప్ చేసినటువంటి ట్విట్టర్ని కూడా అన్ని పేపర్లు ఇంకో సబ్ టైటిల్గా పబ్లిష్ చేసినాయి. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా చన్వెల్లి దగ్గర ఇకారెడ్డిగూడెంలో బోర్వాయిలో పడ్డటువంటి చిన్నారిని తీసేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. దాదాపు 60 గంటల పాటు మొత్తం అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నించింది. అక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా దగ్గరుండి దాన్ని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే చివరికి కాపాడలేకపోయారు. ఆ వార్తను కూడా పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ చనిపోయాడు హై స్పీడ్తో. అదొక వార్త కూడా పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి బ్యాంకుల మీద ఫైర్ అయ్యారు. రైతులు తమ పైసల కోసం బ్యాంకుల చుట్టూ బిచ్చగాళ్ళలా తిరగాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పి నిన్న ఆయన బ్యాంకులతో మండిపడ్డారు. 5,000 కోట్లు మనం అడిగినాం, ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితి మెరుగుపడలేదు, డబ్బులు లేక రైతులు విలువలాడుతున్నారని చెప్పి ఈటెలు అన్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత ఇంకో మీటింగ్లో ఈటెల రాజేందర్ తర్వాత జోగురామన్న ఈ కుల వృత్తులకి మళ్ళీ జీవం పోస్తామని చెప్పి చెప్పారు. ఆ వార్త కూడా ఒకటి ఇంకోటి ప్రధానంగా ఉంది. తర్వాత దీంతోపాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న రంజాన్ శుభాకాంక్షలు చెప్తూ దుస్తులు పంపిణీ చేసింది ముస్లింలకి. ఆ సందర్భంగా కేసీఆర్ ముస్లింలకు మోసం చేస్తున్నారు, 12% రిజర్వేషన్ పైన, తర్వాత ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిని ఎట్లా సపోర్ట్ చేస్తారు, 12% రిజర్వేషన్ని వ్యతిరేకించిన వ్యక్తి రామ్నాథ్, ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఇదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. వ్యవసాయం సంబంధించి వర్షాలు పడ్డాయి, రైతులు విత్తనాల కోసం ఆల్రెడీ చాలా చోట్ల విత్తనాలు వేసినారు, డబ్బులు దొరకట్లేదు. తమ సొంత పైసలు ఆల్రెడీ అంతకుముందు మంచి పంట వచ్చిందని చెప్పి అమ్ముకొని వచ్చినటువంటి చెక్కుల్ని బ్యాంకులో వేసుకుంటే ఆ పైసలు కూడా ఇవ్వట్లేదు. తర్వాత వీళ్ళు ఆల్రెడీ మొన్నటి మీటింగ్లో, మొన్న జస్ట్ 4 రోజుల కింద జరిగినటువంటి ఎస్ఎల్బీసీ మీటింగ్లో కూడా మేము వడ్డీకి కూడా ఇస్తున్నాం అని చెప్పినా కూడా బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేదు. సో దీని మీద నేను మళ్ళీ రివ్యూ చేసింది రాష్ట్ర ఆర్థిక శాఖ. దాని మీద మాట్లాడడం ముందుగా చర్చలో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతున్నారు. ముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి. బ్యాంకులకు సంబంధించి మొన్న మీటింగ్ అయింది, ఆయన ఇప్పటికీ ఇంకా ఏం స్పందించలేదు అంటున్నారు. బ్యాంకు వాళ్ళేమో మీరు ఇవ్వాల్సింది మాకు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వట్లేదు, వడ్డీ మీరు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పి బ్యాంకు వాళ్ళు మొన్న చెప్పినారు. ఇది తప్పి ఎక్కడుంది? సంగప్ప గారు మొదటి నుంచి కూడా బ్యాంకర్లకు మానవతా దృక్పథం ఉండలేదు. ఎంతసేపు వ్యాపార ధోరణి తప్ప మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉన్నట్టయితే తప్పకుండా నువ్వు అదే చూడండి, పెద్ద పెద్ద బడా వ్యాపారులకేమో మొత్తం బ్యాంకులు దోసి పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇది రైతులకు వచ్చే వరకు మాత్రం మీరు అది చేయలేదు, ఇది చేయలేదు. 17,000 కోట్ల రూపాయలు అప్పులు రుణాలు మాఫీ చేసేటువంటి ఒక మొత్తం ఇస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే మళ్ళీ వడ్డీ ఉంటుందో దానికి సంబంధించినట్టు ఇస్తుంది. కానీ మీరు చేసేటువంటి ఒక పని ఏదైతే ఉంటుందో, మరి ఇది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం పెట్టుబడి రావాలి, పెట్టుబడి కావాల్సినటువంటి ఒక మొత్తాలు ఇయ్యండి. ఇంతవరకు ఒక్క బ్యాంకు కూడా చలనం ఉండేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇదివరకు అన్ని జిల్లాలలో కూడా లీడ్ బ్యాంకులతో ఆధ్వర్యంలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆ బ్యాంకర్ల సమావేశంలో స్పష్టంగా చెప్పినాం, సార్ ఇప్పుడు వర్షాలు పెట్టుబడి కాబట్టి రైతులకు పెట్టుబడి కావాలంటే మీరు చిల్లర ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండాలి. కాబట్టి మీరు కేవలం ఎంతసేపు డిజిటల్గా ట్రాన్సాక్షన్ చేయండి అని అంటే ఆడ ఇచ్చేటువంటిది కూలీలకు ఇచ్చేటువంటి ఒక డబ్బు కావాలి, రైతులకు మరి ఇవాళ ఎరువులు కావాలి, అదే రకంగా మనకు కావాల్సినటువంటి ఒక విత్తనాలు కావాలి. ఆ రకంగా కొనుగోలు చేయాలన్నా కూడా మనకు డబ్బులు లేకపోతే, ట్రాన్సాక్షన్ చేయకపోతే జరిగేటువంటి ఒక పనే కాదు. కాబట్టి అందుకొరకే మొన్న కూడా స్పష్టంగా ఆర్థిక శాఖ మంత్రి గారు బ్యాంకర్ల మీద ఫైర్ అయింది. నిన్న కూడా అదే రకమైనటువంటి ఒక ధోరణి. మేము బిచ్చగాళ్ళ దగ్గర మా రైతులందరూ కూడా బిచ్చగాళ్ళ లెక్క పరిస్థితి ఉండేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా బ్యాంకర్స్ అందరూ కూడా
జర మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మనకు 5,000 కోట్ల రూపాయలు చిల్లరగా ఉండేటువంటి మొత్తాలు కావాలని కోరుతూ వచ్చినాం. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు సానుకూలంగా స్పందిస్తలేదు. కాబట్టి తప్పకుండా ఇటు మా శ్రీనివాస్ తోటి కూడా నేను కోరుతున్నా, మీరు కూడా ప్రయత్నం చేయాలి. రైతాంగం అంతా కూడా ఇలా ఆగమాగమైపోతా అంటే మరి మనం చేస్తున్న పని ఏమిటి? కాబట్టి తప్పనిసరిగా బ్యాంకర్ల మీద ప్రివేల్ అయ్యి అటు ఏ పార్టీ అనేటువంటి రాజకీయాలకు జోలికి పోకుండా రైతులను ఎట్లా ఆదుకుందామనేటువంటి దృక్పథం ఉండాలి తప్ప ఆ రకమైనటువంటి ధోరణితోటి బ్యాంకర్లు ప్రవర్తించాలి. కాబట్టి ఈ రకం పరిస్థితి మరి రిజర్వ్ ఓవరాల్ గా డిమానిటైజేషన్ తర్వాత వేరే రాష్ట్రాలకు వచ్చినంత పోలిసి మనకు చాలా తక్కువ వచ్చింది నగదు. అందులో ఇప్పుడు వచ్చినాయి కూడా 2,000 నోట్లు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా, కేంద్రానికి ఆల్రెడీ మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కేంద్రం ద్వారా ఆర్బీఐపై ఎందుకు ఒత్తిడి తేరు? ఒకసారి మేము ఒత్తిడి తీసుకొచ్చిన ఎప్పుడైతే కేటీ రామారావు గారు ఢిల్లీకి పోయిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారితో ఇవన్నీ కూడా పలు అంశాలు ప్రస్తావించినాం. ఇగో మాకున్నటువంటి ఒక డిమాండ్స్ ఇవి, మాకు కావాల్సినటువంటి ఒక చిల్లర డబ్బులు కావాలని పలు పర్యాయాలు మేము లేఖలు రాసినాం. దాని మీద ఇంతవరకు స్పందిస్తలేరు అనేటువంటిది కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఎంతసేపు బార్గెనింగ్ అనేటువంటి దానికే నడుస్తూ ఉంటుంది, దీనికే నడుస్తూ ఉంటుంది. ఒక దాంతో ఒకటి ముడిపెట్టేటువంటి పరిస్థితి మీకు ముడిపెట్టట్లేదు కానీ కేంద్రం ద్వారా ఎందుకు కేంద్రం ద్వారా ఒత్తిడి చేసుకుంటాను. అట్లా ఏం చేస్తే పరిస్థితి మెరుగుపడతా అంటారు? రైతులకు ఎట్లా డబ్బులు వస్తాయి, చిల్లర పైసలు అడిగేలు వస్తాయి? ముందుగా V6 ప్రేక్షకులకు, ప్యానల్ అందరికీ, మిత్రులకు, ప్రేక్షకులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మనం ఎప్పుడు రంజాన్ చేసుకుంటున్నాం కానీ దాని స్ఫూర్తిని మర్చిపోతున్నాం. అంటే మనం సంపాదించిన దాంట్లో కొంత మనం దానం చేయాల్సిన పరిస్థితిని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. కానీ ఇప్పుడు మనం చేస్తున్న చర్చ మాత్రం తన సంపాదన తనకే వచ్చే పరిస్థితి లేదు. అయితే వ్యవసాయ సంక్షేమం గురించి, బ్యాంకుల గురించి మొన్న ఈ 4-5 డేస్ బ్యాక్ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. డిమానిటైజేషన్ అనేది తెలుగు రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారింది ఒకటి. రెండవది వడ్డీ ఏదైంది రుణమాఫీ అనేది కూడా ఒక సమస్యగా మారిందని మొన్న అనుకున్నాం మనం. అంటే రుణమాఫీ చివరి ఏదైతే వాయిదా ఉందో ఆ వాయిదా కేవలం వడ్డీ మాఫీ కొరకు వాళ్ళు చేసుకొని మిగతా ఏది 2,000, 3,000, 5,000 చెక్లు ఇచ్చినట్టుగా మనకు కొంత నోటీస్లో ఉంది. ఇది ఎవరు తీర్చాల్సిన బాధ్యత? ఇప్పుడు మనం చర్చలు పెట్టుకుంటున్నాం, ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అనుకుంటున్న పరిస్థితి ఉన్నది. కానీ మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న మనం 30 నుంచి 35% మనీనే సర్క్యులేషన్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇంతవరకు అయితే బీజేపీ నాయకులు చెప్తున్నారు కానీ 15 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి రద్దు చేసిన రూపాయలకు సంబంధించిన తిరిగి వచ్చిన వాటా ఎంత అనేది కూడా ఇంతవరకు చెప్పట్లే. తర్వాత వచ్చినాయంతా కూడా బ్లాక్ మనీనే వాళ్ళు రద్దు చేయాలని చూస్తే బ్లాక్ అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్లాక్ మొత్తం 2,000 నోట్లు అగుపడే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రధానమైన సమస్య ఏంది? రైతుకు ఇన్పుట్కు సంబంధించిన అవసరాలకు కావాలి డబ్బులు. బ్యాంకుల్లో ఒక టెక్నికల్ అంశాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏంటిది? SBI అనేది మర్జ్ అయింది. మొత్తం రీజనల్ బ్యాంక్స్ అన్నిటిని కూడా దాంట్లో మర్జ్ చేసుకోవడం వల్ల ఖాతాలకు సంబంధించిన సందిగ్ధత మాత్రం ఉన్నది. ఏ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మనకు SBH ఉంటే ఇంకో దగ్గర ఇంకో బ్యాంక్ ఉంటే ఇట్లా వాటిని అన్నిటి కూడా మర్జర్ ప్రాసెస్లో ఉంది. కానీ మేజర్గా రైతు రుణాలను కానీ రైతుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చేది SBH మాత్రమేనా? గ్రామీణ బ్యాంకులు లేవా? సహకార బ్యాంకులు లేవా? లేదు. మన దగ్గర లిక్విడ్ క్యాష్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్రము ఒక యుద్ధ ప్రాతిపదికన దీన్ని తీసుకోకపోతే ఏమైందంటే ఈసారి పంట దిగుబడి మీద పెద్ద ఎత్తున ఒక ఫలితం చూపించే అవకాశం ఉంది. ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓవరాల్గా మీరు మధ్యప్రదేశ్లో గొడవలు జరిగి రైతుల్ని కాల్పుల్లో చంపేదానికి వచ్చిందంటే ఆలోచించండి. ఒకవైపు గుజరాత్ కానీ ఇంకోవైపు మహారాష్ట్ర కానీ రైతు సంక్షోభం, రైతుకు వచ్చిన వ్యవసాయానికి సంబంధించిన అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగానే ఒక చర్చ జరగాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ క్రూషియల్ జంక్చర్లో డిమానిటైజేషన్ అనేది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏంది రైతు పరిస్థితి అంటే అన్నీ ఉన్నాయి కానీ అన్ని అల్లు నోట్లేసేని అన్నట్టు తన డబ్బు తను తీసుకోలేడు. ఇప్పుడు పంటకు సంబంధించిన అంశాలన్నింటిలో ప్రతిదీ కూడా ఏంది మనం డిజిటల్ మనీతో మనం గీక్కొని చేసే పరిస్థితి ఉంటుందా? ట్రాక్టర్ యజమానికి ఇవ్వాలి, కూలీలకు ఇవ్వాలి. మీరు ఏ సహకారం చేసినా కూడా ఇన్పుట్లో అంటే విత్తు చేసేటప్పుడు మీరు సహకారం చేస్తారు కానీ ముందు నుంచి జరగాల్సిన తంతులో తనకు లిక్విడ్ క్యాష్ అవసరం ఉన్నప్పుడు దానికి సంబంధించిన అవసరాల్లో రెండు ప్రభుత్వాలు వైఫల్యం చెంది ఈరోజు ఈటల రాజేందర్ గారు రెండవసారి ఇది మాట్లాడడం. మొన్న SLBC మీటింగ్లో చెప్పిండు,
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ఉటంకిస్తున్నట్టుగా మనం భావిస్తున్నాం. కానీ మొత్తంగా నష్టపోతున్న రైతుకు మాత్రం ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. మనం అవి చెప్పుకుంటే ఏదో రాజకీయంగా అధికార పక్షాన్ని ఇరుకులు పెట్టడానికి మాట్లాడడం, కానీ ఘోరమైన రైతు ఆత్మహత్యలు జరుగుతూనే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కంపల్సరీ మీరు రెండు ప్రభుత్వాలు కూడా సాకులు చూపకుండా కంపల్సరీ మనీని అవైలబిలిటీలో ఉంచేటట్టు చేయాలనేది నాకు అభిప్రాయం. రైట్. అజయపూర్ శ్రీనివాస్ గారు చెప్పాలి. ఈ టైంలో నార్త్ ఇండియాలో లేనటువంటి సమస్య మన సౌత్లో వచ్చింది, అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మొత్తం ఓవరాల్గా తెలంగాణలో వచ్చింది. రైతు తన డబ్బు తాను కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చింది. ఆన్సర్ మీరే చెప్పినారు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు. ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా తెలంగాణ నుంచి మాట్లాడతాం. దేశం మొత్తంలో ఎక్కడ ఇబ్బంది లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నది? ఇవాళ జూన్ లాస్ట్ వీక్ ఇప్పుడు మనం ఉన్నది. వర్షాకాలం స్టార్ట్ అయ్యి సీజన్ స్టార్ట్ అయ్యి సుమారుగా 15-18 రోజులు అయిపోయింది. అంతకుముందు ఎప్పుడో నెల కింద రివ్యూ చేసి దాన్ని తయారు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవంగా ఇప్పుడు రివ్యూ నిన్న మాట్లాడడం ఏంది? ఇదే ఎక్కడో ఒక చోట ప్రభుత్వం కొద్దిగా శ్రీనివాస్ గారు నెల కింద మనమే చర్చించినాం. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా మనమే గుర్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దేశంలో మొత్తంగా కూడా అన్ని రాష్ట్రాలకు సరఫరా అవుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది ఎందుకు అవుతున్నది? అడ్వాన్స్ గా మీరు ప్లాన్ చేయాల్సింది పోయి ఇవాళ జూన్ లాస్ట్ వీక్ లో మీరు కూర్చొని మాకు ఇస్తలేరని చెప్పడం కరెక్ట్ కాదు. ఏ కారణాల చేత నెగ్లిజెన్స్ జరిగింది. ఇవాళ ఆ నెపం ఏదో కేంద్ర ప్రభుత్వం నెట్టడం కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులందరి యొక్క అధికారులతోని రివ్యూ చేయాల్సిన బాధ్యత, ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రానికి ఎంత కరెన్సీ కావాలి, ఎన్ని నోట్లు కావాలి, ఎంతమందికి అవసరం అవుతా అన్న విషయం అంచనా వేసి చిన్న నోట్లన్నీ పెద్ద నోట్లన్నీ ఈ యొక్క రాష్ట్రంలో అవైలబిలిటీ ఉందా మీ అధికారులతో ఆర్బీఐ అధికారులతో డాటా తీసుకోండి. 5,000 కోట్లు ఇవ్వని అడిగారు. శాఖ మంత్రి గారు 2 నెలల క్రితమే ఆయన లేఖ రాసి ఇంత కావాలి. సుధాకర్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే సరిపోతుందా? మరి కామన్ మ్యాన్ రైతులకు సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది రైతులందరూ. 5,000 కోట్లు కావాలనే కాబట్టి ఎంత మేరకు వస్తా ఉన్నాయన్న విషయం మీరు పర్సూ చేసి ఉంటే డెఫినెట్ గా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లోనే ఆ డబ్బులు అంది ఉండేవి. ఇవ్వాలైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అలర్ట్ అయ్యి ఈ యొక్క రైతుని ఆదుకునేకి బ్యాంకుల ద్వారా చేయించాల్సిన బాధ్యత, ఆర్బీఐని కలవాల్సిన బాధ్యత మా వంతు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస్తా ఉన్నాం. ఎందుకు తెలంగాణకు ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు? మేము ఇవ్వడం కాదమ్మా, వ్యవస్థ ఉంది, ఆర్బీఐ ఉంది. ప్రధానమంత్రి గారి బాధ్యులు. అసలు నాకు ఇది అర్థం కావాలి. హైదరాబాద్ ఫస్ట్ లార్జెస్ట్ సిటీ ఏంది, మొత్తం ఏంది ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్న ఏటీఎంలు దాదాపు 1,20,000 పైచిలకు ఏటీఎంలు సరౌండ్లో ఒక్క ఏటీఎం కూడా చెత్త కుప్పలో వేయడానికి కూడా పనికిరాని స్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఈ క్రైసిస్ లేదు, మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేదు. సరే, డిమానిటైజేషన్ సమస్యలు రైతులకు అప్పులు తెచ్చుకోవడానికన్నా అవకాశం ఉంది, కానీ ఇక్కడ లిక్విడ్ లేకపోవడానికి ప్రధానమైన కారణం తెలియట్లేదు. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. నేను అంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ఆర్గ్యుమెంట్లో మేము బ్యాంకుల దగ్గర డబ్బు పెట్టినాం, బ్యాంకులే ఇవ్వాలి కదా అని అంటుంది. మరి బ్యాంకులకు చెస్ట్లకు ఎవరు ఇవ్వాలి? ఆర్బీఐ నుంచి రావట్లేదా? లేకపోతే ఇప్పుడు నాకు తెలిసి మొన్న మనం చర్చలోనే మన ఈవినింగ్ చర్చలో రైతులతో బ్యాంకర్లతో ఒక మనం ఇన్పుట్ తీసుకున్నప్పుడు వాళ్ళు 30 lakhs per day వచ్చే వాటిని మొత్తం కూడా పంచుతున్నాం అంటున్నారు. రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి ఏం తక్కువగా రావట్లేదు పైసలు, కానీ రైతులకు ఇచ్చే దగ్గర సమస్య ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఈ ట్రాన్సాక్షన్స్ పైన చార్జ్ చేయడంతో ఎవరు కూడా డబ్బులు ట్రాన్సాక్ట్ వచ్చిన వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. ఎక్కువ ఉన్నదేమో. నేను నా ఉద్దేశం ఏంటంటే మనకే ఎందుకు, ఇప్పుడు మనం పర్సనల్ గా బ్యాంకుకు పోయి తీసుకున్నా ఇంతకు ముందు ఏటీఎంలో ఇచ్చే పైసలు వాళ్ళు స్వైపింగ్ మిషన్ మీద ఇస్తుండే, అది కూడా మీరు అన్నట్టు 10,000 20,000 వారానికి అనేది కూడా తగ్గించేసిండ్రు వాళ్ళు. సో నీకేంటి టోటల్గా ఆర్బీఐ నుంచి రావట్లేదు అనేది అయితే ఇక్కడ స్పష్టమవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటున్న దాంట్లో ఒకదాన్ని వ్యాలిడ్గా తీసుకోవచ్చు మనం. ఎస్బీఐ అనేది లీడ్ బ్యాంక్ ఇక్కడ అన్నిటికంటే మేజర్ షేర్ ఎస్బీఐది ఉంటుంది. ఎస్బీఐ హెడ్స్తో కూర్చొని కనుక మీ ఇప్పుడు ఊర్జిత్ పటేల్ కానీ, లేదంటే అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫినాన్స్ మినిస్టర్ కానీ తెలంగాణకు మాత్రం తక్కువ వస్తున్న అంశాల మీద చర్చించకపోతే, మీరు బీజేపీ ఈరోజు మీరు ఇద్దరు మిత్రులే, మీరు ఏదో ఈ అంశంలో కొట్లాడుకుంటున్నారు, కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో మీకంటే ముందు ఆయనే ఈశాన్యం కూర్చుంటే నువ్వు గెలుస్తావని, లేకపోతే ఆయన నువ్వు రాష్ట్రపతి అభ్యర్థి దళితుని పెట్టావని కేసీఆర్ చెప్తేనే మోడీ చేస్తున్నాడు. మరి పైసల దగ్గర నాకు 5 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు అని ఎందుకు కేసీఆర్ అడగట్లేడు?
మీరే కదా డిమానిటైజేషన్తో ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోలే. ఇప్పటి వరకు నాకు తెలిసి డిమానిటైజేషన్ మీద ఒక రెజల్యూషన్ పాస్ చేసిన తెలంగాణ అసెంబ్లీ తప్పితే ఇంకో అసెంబ్లీ నేను చూడలే. కాబట్టి మీ ఇద్దరి మధ్య మిత్రత్వం చాలా రాష్ట్రాలు నాకు ఫస్ట్ ఇది ఫస్ట్ స్టేట్. ఏ స్టేట్ చేసినా కూడా చెప్పలేరు మీరు ఇప్పుడు. కానీ నేను అంటున్నది ఏంటంటే మీ మధ్య ఇంత ప్రేమ ఉంది, మీ మధ్య ఇంత ప్రేమ ఉంది, ఈ అంశం దగ్గర వైరుధ్యం ఎందుకు వస్తున్నది? దయాకర్ గారు అన్నట్టుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ చేసిన తర్వాత అందరు కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే పంపారు. అందులో ఎవరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటేనా ఆ రకంగా కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చినాం. రిజర్వ్ బ్యాంక్ కూడా మాకు కావాల్సింది లీడ్ బ్యాంక్ అని అంటే ఇప్పుడు ఎస్బీఐ కాదు, ఆంధ్ర బ్యాంక్ ఉన్నది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క లీడ్ బ్యాంక్ తీసుకున్నారు. ఆ లీడ్ బ్యాంక్ ద్వారా కూడా సమావేశాలు నిర్వహించి మీరు తప్పకుండా రైతులను ఆదుకోమని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం. కాబట్టి అయినప్పటికీ కూడా వారికి నగదు ట్రాన్సాక్షన్ చేయడానికి చిల్లర దొరకలేదు అని మేము అనేది ఏంటంటే ముందు నుంచి ఎందుకు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఒత్తిడి ఎందుకు? రిక్వైర్మెంట్ ఈ రాష్ట్రానికి ఇంత ఉంది, మాకు ఇంతమంది ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు, ఎన్ని గ్రామాలు చెప్పలేకపోయింది మీరు. నేను చెప్పినాం ఆర్థిక శాఖ మంత్రి గారికి స్పష్టంగా ఈటల రాజేందర్ గారే పోయి మా దగ్గర 2000 నోట్ల అవసరం లేదు సార్, మాకు చిల్లర డబ్బులు అవసరం ఉన్నాయి, కాబట్టి చిల్లర నోట్లతో కూడుకున్నటువంటి ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కాబట్టి అంత మొత్తం రిలీజ్ చేయమని కోరినాం. 5000 నోట్లకు సంబంధించి 5000 కోట్ల మేము మీకు తెలియకపోతే మేమేం చేస్తామే? మీ ప్రజల గురించి రాష్ట్రంలోని మంత్రులు వారి పోర్ట్ఫోలియోలకు న్యాయం చేయడానికి ఎక్కడ కూడా సిద్ధంగా లేరు. అంత అన్యాయం ఉన్నట్టున్నది. ఎందుకంటే దీంట్లో మాత్రం మా ఆర్థిక శాఖ మంత్రి గారు ఢిల్లీకి పలు పర్యాలు వెళ్ళిండు. ఆర్బీఐ తోటి మీరు మంత్రి అని ఆయన కదా మంత్రి. శాఖ మంత్రి వ్యవసాయ రంగానికి సంబంధించిన సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను నేను. లాస్ట్ ఇయర్ కూడా ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా అదే జరిగింది. 47 లక్షల మంది రైతులు ఉంటే ఈ రాష్ట్రంలో 3 లక్షల మందికి ఇన్సూరెన్స్ చేయించడానికి ప్రభుత్వం తీసుకున్నా అంటే ఎంత నెగ్లిజెన్సీ ఆ పోర్ట్ఫోలియోలకి. అదే రకంగా ఈ యొక్క ఇష్యూలో కూడాను మేలో ఇంకో తీసుకున్నది నిజామాబాద్ జిల్లాలో 3 లక్షల మంది రైతులు చేసుకున్నారు. ఇంకేం కావాలండి మీరు అంటే? నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ డబ్బులు రాలేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. మా వద్ద ఏమైనా లోపాలు ఉన్నాయా, నెగ్లిజెన్సీ జరిగిందా? రిజర్వ్ బ్యాంక్ విజ్ఞప్తి చేసినాం సార్, మాకు ట్రాన్సాక్షన్ 2000 నోట్లతోటి నడవది, మాకు కావాల్సింది 100 నోట్లు, 50 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు కావాలని కోరినాం. దానికి అనుగుణంగా 5000 కోట్లు కావాల్సిందిగా డిమాండ్ చేసినాం. ఇంతకన్నా ఏం చేస్తారండి ఆర్థిక శాఖ మంత్రి? ఇప్పుడు పర్సూ చేయడం మీరైతే ఏం పని ప్రజలు పట్టించుకోరు. మీరు ప్రజల గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? మేము ప్రజలను పట్టించుకుంటేనే ఇన్ని రిఫార్మ్స్ వస్తున్నాయి. ప్రజల గురించి దేశ పరిస్థితులు అర్థం కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. సుధాకర్ దేశం మొత్తంగా కూడా సపోర్ట్ చేస్తున్నాయి మా యొక్క డిమాండేషన్ మొత్తంగా కూడా అన్ని రాష్ట్రాలు బీజేపీకి వెళ్తారు. మొన్న చారి మన రంగారెడ్డి జిల్లా చారి చనిపోయింది చూసిండ్రా? ఒక మధ్య తరగతి రైతు వాళ్ళ తమ్ముడు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇంతకంటే ఎక్కువ మనం రైతుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రైతు చనిపోతుంటే కాపాడండి సార్, ప్రభుత్వాల మీరు ఒకరి మీద ఒకరు అనుకోకండి. డిమానిటైజేషన్ మీద ఏమొచ్చిందో ఇప్పుడు రాదని మీరే చెప్పిండ్రు. 4-5 సంవత్సరాల తర్వాత వస్తుంది దాని రిజల్ట్. కానీ రైతు ఆత్మహత్యలకు సంబంధించి, రైతు అసలు వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల ఇది వచ్చింది, లేకపోతే టీడీపీ వల్ల ఇది వచ్చింది, టీఆర్ఎస్ వల్ల ఇది వచ్చింది, బీజేపీ వల్ల ఇది ఏమీ ఒరగలే రైతులకు. ఇప్పుడు ఉత్పత్తి పెరుగుతున్నది, ఉత్పత్తి ప్రాంతం పెరుగుతున్నది. 17 నుంచి 22 కోట్ల ఎకరాలకు సాగు పెరిగినప్పుడు మీరు దానికి సంబంధించిన ఆ ఆర్థిక అవసరాలకు సంబంధించి ఇన్పుట్స్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.
ఎప్పుడో 5 కోట్ల ఎకరాల నుంచి మనం ఇప్పుడు 22 కోట్ల ఎకరాల సాగుకు వచ్చినప్పుడు పాత పద్ధతుల్ని మనం అనుసరించడం వల్ల వచ్చే సమస్య ఇది. కాబట్టి ప్రభుత్వాలు జయతి ఘోష్ అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సూచించిన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన రికమెండేషన్స్ తీసుకుంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వామినాథన్ కమిటీ అంటే మొత్తం భారతదేశానికి మొత్తం సంబంధించి, కానీ ఎస్పెషల్లీ ఇక్కడ వరికి సంబంధించి కానీ మిగతా పొలాలకు సంబంధించిన ఆమె చేసిన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్రం కనుక తీసుకోగలిగితే ఇక్కడ 35% దిగుబడి ఉన్నది. ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ప్రాంతం ఇది, పంజాబ్ తర్వాత ఉన్న తెలుగు నేలను. కాబట్టి వీటి పట్ల 2 రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే ఇక్కడ 3,500 వస్తున్నాయి. ప్రతిసారి ఉండే ఇష్యూలు ఎప్పటిలాగే ఉన్నాయి. పైగా ఈసారి నగదు కొరత రావడం, డబ్బులు పైసలు లేకపోవడం. నగదు ఎస్పెషల్లీ సంగప్ప గారు చెప్తున్నారు, నగదు ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టూన్న 8 జిల్లాలకు ఇంకా మీరు చూడండి. హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న ఇంతకుముందు 5 జిల్లాలు ఉంటే ఆ 8-9 జిల్లాలకు చూడండి చాలా నష్టంలో ఉన్నారు ఇప్పుడు. రైట్, మరి చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వంపై మీ ఒత్తిడి ఎట్లా చేస్తారు, ఎట్లా సఫలం చేస్తారు, మొత్తం పైసలు. ఇంతకుముందు బ్యాంకుల దగ్గర రైతులు తమ పైసల కోసం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వ స్పందన గురించి మాట్లాడినాం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చెన్నవేల దగ్గర ఇక్కారెడ్డిగూడెంలో 60 గంటల పాటు ఒక బోర్బావిలో పడ్డటువంటి పాపను తీసేందుకు ప్రయత్నం చేసారు. ఆయన కూడా రాలి చనిపోయింది. ఇది మొదటిది కాదు, ఇప్పటికీ లాస్ట్ కూడా కాదు. ఇప్పటికే ఇదే రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజుల కింద ఒక బాబు పడ్డాడు. కాకపోతే అదృష్టవశాత్తు చేసిన ప్రయత్నాల వల్ల సక్సెస్ అయ్యి బయటకు వచ్చిన ఆయన. కానీ వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ దీనికి అడ్డొదుపులు లేకుండా పోతుంది. దీన్ని ఆపే యంత్రాంగమే లేకుండా పోయింది. దీని గురించి మాట్లాడడం ముందు దయాకర్ గారు చెప్పాలా. ఇది కంటిన్యూ అవుతున్నాయి. దీనికి ఎన్నో రూల్స్ వచ్చినాయి. రెవెన్యూ వాళ్ళకి పూర్తి బాధ్యత ఇచ్చినారు, గ్రామ రెవెన్యూ నుంచి పైదాకా. అయినా కూడా ఆపట్లేదు. నిన్న మొన్న చర్చల్లో ఇవి బాగా చర్చకు వచ్చింది. అసలు ఫస్ట్ అదైతే చాలా హృదయ విదారకమైన సంఘటన. అది అధికారులను బాధ్యులను చేయాలన్నా, లేదంటే ఎవరు రైతులను బాధ్యులను చేయాలన్నా, ఆ కుటుంబ వ్యక్తులను బాధ్యులను చేయాలన్న దగ్గర అందరం బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈవెన్ ఆ రైతు కూడా చాలా చిన్న రైతు. ఆ రైతు పాపం ఆయన పెరాలసిస్ పడిపోయిండు. ఆయన కొడుకు ఏదో చిన్నగా పువ్వులు వేసుకుని బతుకుతున్నాడు. ఆయన బాధ్యత చేద్దామని అలాంటి ఎవరిని కూడా లేదు. సమస్య ఏంటంటే సమాజమే బాధ్యత వహించాలి. ఇట్లాంటి కొనసాగుతున్నందుకు 1-2 రెస్క్యూ ఉన్నాయి. పోనీ టెక్నాలజీ ఆ స్థాయిలో లేదా అంటే ఆ స్థాయిలో ఉంది. దాన్ని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మెకానిజం ఉంది, మనకు సింగరేణికి ఉంది. సమస్య ఏంటంటే ఇప్పుడు బోర్ మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడైతే బోర్ ఫెయిల్యూర్ అయితే దానికి సంబంధించి క్యాప్ ఫిట్ చేయాల్సిన బాధ్యత గురించి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉంది. అంత చిన్న అంశానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ మన బాధ్యత రాహిత్యం, నేనేమంటున్నా, ప్రభుత్వం ఎంఆర్ఓలకు ఆ బాధ్యత ఇచ్చింది. ఏది వీటిని సంబంధించి మూసివేత కానీ బోరుకు సంబంధించిన ఆ సమస్యలో ఎంఆర్ఓలను రెస్పాండెంట్గా పెట్టింది. మనం రెస్క్యూ గురించి ఆలోచిస్తే సర్పంచ్లకు కానీ అక్కడ ఉన్న విఆర్ఓలకు కానీ విఏలకు కానీ వాళ్ళకి బాధ్యత బదలాయించాల్సిన అవసరం ఉంది. ఎన్ని బోర్లు అంటే ఎంఆర్ఓకు 20-30 గ్రామాల్లో సంబంధించిన బోర్ల వివరాలు తెలిసేదానికంటే కూడా గ్రామంలో విఆర్ఓలకు తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ఏమంటాము, మనం ఒకరి మీద నింద వేసే పరిస్థితులు లేదు. ఆ పాప చనిపోయి 60 గంటలు అక్కడ తల్లడిల్లుతున్న సిచ్యువేషన్ కనుక మనం చూస్తే అసలు ఎవరికి కూడా అలాంటి పరిస్థితి రావద్దని మనం కోరుకుంటున్నాం. కానీ ఈరోజు టెక్నికల్గా ఉన్న అంశాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలి. మిగతా అంశాలు ఇప్పుడు మిసైల్ టెక్నాలజీలో ఉంది, మిగతా టెక్నికల్ అంశాల్లో ఉన్న వాటిని అవసరమైతే ఆ ప్రాంతాన్ని మొత్తంగా కూడా పైకి తెచ్చే ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు మనకు 50 నుంచి 100 ఫీట్ల లోతు ఒక డ్రిల్ చేసి మొత్తం దాన్ని పైకి తీసుకొచ్చే యంత్రాంగం ఉన్నా కూడా దాన్ని తెచ్చుకునే సామర్థ్యం మనకు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. దాన్ని ఇటువైపుగా ఒక రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు నాకు తెలిసి ఇప్పటికీ 4-5 వేల పైచిలకు ప్రాణాలు పోయినట్టుగా ఒక రిపోర్ట్ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా. ఇది బోరు బావికి సంబంధించి రైతులను బాధ్యులను చేసే తీరుగా ఉంటే ఏమైందంటే రైతు ఏం చేస్తుండు, బోర్ వేసుకుంటుండు. బోర్ వేసిన తర్వాత ఫెయిల్ అయితే దీనికే ఒక 20,000 పెట్టేసిన, మళ్ళీ ఒక 500-1000 రూపాయలు ఎందుకు పెట్టాలని ఒక నెగ్లిజెన్సీ. దాని తర్వాత మనం దాంట్లో మామూలుగా రైతే అనుకుంటే ఒక 2 మైనింగ్ రాళ్ళు లేదు బండరాలు లేచినా కూడా సమస్య ఇంత దాకా వచ్చేది కాదు. కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయి చనిపోవడానికి మోటార్ ముందే తీయడం వల్ల అమ్మాయికి రాసుకుంటూ పైకి వచ్చింది అన్నట్టుగా ఒక విమర్శ ఉంది. ఇలాంటప్పుడు కామన్ సెన్స్తో కొంత ఐడియాని కొంత డెవలప్ చేసుకొని ఉంటే బాగుండేది. అప్పుడే కేఎల్ఆర్ గారు లాంటి వాళ్ళు లేకపోతే అప్పుడే బోర్వెల్లో మంచి నిష్ణాతతో ఉన్న కొంతమందితో సలహాలు కనుక తీసుకొని ఉంటే అమ్మాయికి నష్టం జరగకపోయేది ఏమో ఒకటి. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం కూడా
మన పిల్లల్ని చూసుకునే విధానంలో కూడా మార్పులు రావాలి. సరే అక్కడ దగ్గర వాళ్ళు ఏదో పనికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ వాస్తవంగా ఆ కేరింగ్ అనేది కూడా మనకు ఉండాలి. ప్రభుత్వం ముఖ్యంగా దీన్ని బేస్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్, తర్వాత పెద్ద ఒక ఛాలెంజ్గా మిగిలిన సంఘటన. మహేందర్ రెడ్డి ఉన్నాడు అక్కడనే, విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, మా కిచెన్ గారు పోయిండు, అందరు కలెక్టర్ పోయిండు, అందరు ఉన్నారు. యంత్రాంగం ఉన్నా సరే మనం చేయలేని స్థితి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ప్రిమాఫేసి రైతు బోరు వేయించుకున్నప్పుడే సక్సీడ్ అయితేనేమో దానికి ఫిట్టింగ్స్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి. ఫెయిల్యూర్ అయినప్పుడు కంపల్సరీ గ్రామీణ ఇప్పుడు ఏంది స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చూడాల్సింది ఏంటంటే ఎవరు పట్టించుకోవాలన్నప్పుడు ఎవరు బాధ్యులు కానప్పుడు మనం దానికి ఒక యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఒక జీవోనన్న ఇష్యూ చేసి ఫెయిల్యూర్ అయిన బోరుకి ఇమీడియట్గా క్యాపులు పెట్టే ఒక ప్రయత్నం కనుక చేస్తే దీన్ని రిజాల్వ్ చేయొచ్చని నా అభిప్రాయం. రైట్. సరే ఇష్యూ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన వెంటనే సరే మహేందర్ రెడ్డి గారు పాపం 60 గంటల పాటు అక్కడే ఉన్నాడు. మహేందర్ రెడ్డి గారు ఉన్నాడు, జిల్లా కలెక్టర్ రఘునందనరావు ఉన్నాడు, ఒక డీసీపీ, మొత్తం యంత్రాంగం అంతా 60 గంటలు అక్కడ కూర్చున్నది. కానీ దయాకర్ గారు చెప్పినట్టు ఇదంతా ప్రమాదం జరగకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో యంత్రాంగం ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది మీరు మొన్నటి ఒకటే కేసును చూడక మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సంగప్ప గారు మొన్న జరిగినటువంటి సంఘటనే కాదు, ఎందుకంటే పోయిన సంవత్సరం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో జరిగిన తర్వాత మొత్తం ఆదేశాలు జారీ చేశారు, చట్టాలు చేశారు. ఆదేశాలున్నా చట్టాలున్నా అది ఆచరణలో మాత్రమే అమల్లోకి వస్తలేదు. ఆచరణలో వస్తలేవు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తా దగ్గర గారు వినండి. రంగారెడ్డి జిల్లా ఇక్కడే ఇబ్రాహిం పెద్దంబరపేట దగ్గర ఒక సగం గుంట, మొత్తం గుంట కూడా ఒక సగం గుంట ప్లేస్ లో 64 బోర్ బావులు ఉన్నాయి. అయితే మొన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఒక మెకానిక్ షెడ్ ఉంది ఆ ఏరియాలో, ఈ బోర్వెల్కి సంబంధించింది. వాళ్ళు టెస్ట్ చేసినారు, పోయి ఒక్కొక్కరు 200 ఫీట్ టెస్ట్ చేసినారు. వాళ్ళు కొత్త బిట్లు పెట్టినప్పుడు అట్లాంటి అన్ని అట్లా వదిలేసినారు. దానికి కేసింగ్ లేదు, ఏం లేదు, పెద్ద పెద్ద ఓపెన్ గా ఉన్నాయి. 6.5 ఇంచ్ అంతకంటే పెద్ద బిట్లతో చేసినారు. 64 బిట్లు ఉంటే మొన్న మీడియాలో వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఎంఆర్ఓ పోయి పూర్తి చేసింది. ఇరిగేషన్ ఎంఆర్ఓల మధ్యన రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు, అక్కడ కూడా రెవెన్యూ యంత్రాంగం ఉంటది. 64 ఫీట్లు రోడ్డు పక్కనే, మళ్ళీ అది ఎక్కడ కాదు, రోడ్డు పక్కనే పిల్లలు ఆడుతూ పోయి అదేమో మన బతుకు కొరకు చేస్తున్నాం బోర్లు, కానీ యంత్రాంగం ఎందుకంత లూజ్ గా ఉంది, అంటే నిర్లక్ష్యంగా. ఇప్పుడు అన్నట్టుగా దయాకర్ అన్నట్టుగా సామాజికంగా కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరిది బాధ్యత. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి యొక్క గ్రామాల్లో ఉండేటువంటి యొక్క సర్పంచే ఎక్కువగా ప్రధాన భూమిక నిర్వహించాలి. ఎన్ని బోర్లు వేస్తుండ్రు, ఎప్పుడు పూడుస్తుండ్రా లేదా అనేటువంటిది. ఆ విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలతోటి అయితే తప్ప ఇది పవర్ ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎన్ని పనులు బాధ్యత చెప్తాం, ఆయన ఏం చేయగలుగుతాడు ఎంఆర్ఓ. కాబట్టి ఇది సాధ్యమయ్యేటువంటి ఒక పని కాదు. ఆ పరంగా చేస్తే ఇంకొక విషయం ఏంటంటే ఈ బోర్లు మనం ఇవాళ ఓఎన్జీసీ ద్వారా తీసుకొచ్చినాం, సింగరేణి కాలరీస్ వాళ్ళని తీసుకొచ్చినాం. ఎన్ని తీసుకొచ్చినప్పటికి కూడా మనం అనుకున్నటువంటి ఒక టెక్నాలజీ మాత్రం సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఇలా మైనింగ్ యూనివర్సిటీ ఉన్నది. మైనింగ్ యూనివర్సిటీలో అసలు ఇట్లా జరిగినప్పుడు ఏ రకమైనటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించాలి అనేటువంటి ఒక పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధనలలో కూడా వైఫల్యం పొందుతున్నటువంటి ఒక విషయాన్ని చూస్తున్నాం. ఇలా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశీలిస్తే కొన్ని దేశాల్లో, చైనాలో ఆ రకమైనటువంటి పరికరం ఉన్నది, ఆ విధంగా తీస్తారు అనేది. కానీ మన దేశంలో మాత్రం ఇంతవరకు ఆ రకంగా ఆలోచన జరగలేదు, ఆ రకంగా పరిశోధనలు జరుగుతలేవు. కాబట్టి జరిగినట్టయితే కొంత కాబట్టి ఈ రకంగా యూనివర్సిటీలలో ఈ రకమైనటువంటి ఒక పరిశోధనలు జరగాలి. అదే రకంగా ఇలా ఓఎన్జీసీ కానీ సింగరేణిలో కానీ అంత బోరుబావుల్లో తవ్వుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. కానీ ఒక బోరుబావిలో పడ్డటువంటి ఒక అమ్మాయిని తీసుకురాలేకపోయినా 60 గంటలు కష్టపడ్డా కానీ. కాబట్టి అందుకొరకే ఇదేదో లోపం, మిస్ మేనేజ్మెంట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత ఎట్లా తీయాలా, ఎన్ని లక్షల ఇప్పుడు ఈ చట్టాలున్నా, రూల్స్ ఉన్నా, జీవోలున్నా, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా, ఈ అధికారుల యొక్క అలసత్వం కారణంగా ఒకే ఒక్క విషయంలో ఒక బోర్ వేయడానికి పర్మిషన్ తీసుకొని వేయాలని చెప్పేసి నిబంధన ఉన్నది, రూల్స్ ఉన్నాయి. ఎవరు పర్మిషన్ తీసుకొని బోర్ వేస్తున్నారు? సరే బోర్ వేస్తున్నారు అనుకుందాం, అధికారులకు బాధ్యత కాదా ఈ యొక్క మా గ్రామంలో మా రెవెన్యూ శివార్లో ఎవరు బోర్ వేసినారు, రికార్డ్ అయిందా లేదా అని. జన మరణాల గురించి రిపోర్టింగ్ సిస్టమ్ ఉన్నది మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు, పేరు పెట్టి. దాని తర్వాత ఈ బోర్లకు కూడాను పర్మిషన్ తీసుకొని అయితేనే బండి సైట్కు రావాలని ఒక రూల్ తీసుకురండి. ఫెయిల్ అయితే
బోర్ బండి యజమాని మాత్రమే క్యాప్ ఫిట్ చేసే ఒక అదొకటి ఉంది. దాని ద్వారా మొత్తం సమస్య పరిష్కారం అయితే కేసింగే ఉండదు. అదే చెప్తున్నా, ఆ నిబంధనలు పెట్టండి. ఉన్న కేసు వేసింది కూడా ఇప్పుడు మా శ్రీనివాస్ అన్నంత ఈజీగా ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఒక బోర్కు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ బోర్ నీళ్లు ఇంకో బోర్ ఇప్పుడు అన్నాడు అమర్పేటలో సుమారు 300 మామూలు విషయం. ప్రపోజ్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ ప్రపోజ్ చేయండి, బోర్ వేస్తాం. ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఎట్లయితే ఉంటుందో యాక్సిడెంట్ అయితే బోర్ ఫెయిల్ అయినా రియంబర్స్ అయ్యే విధంగా ఆలోచన, కొత్త ఆలోచన తీసుకురండి. రైతు లాభం జరుగుతుంది. బోర్ ఫెయిల్ అయినాడు. బాధ్యత అంటే మీన్స్ బదలాయించాలి. బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ ఎంఆర్ఓల పరిధిలో ఉన్నప్పుడు, పర్యవేక్షణలో సమస్యలు వస్తున్నప్పుడు సర్పంచ్ కేంద్రకంగా కూడా రియంబర్ చేసేటువంటి విధానాన్ని ఇన్సూరెన్స్ తీసుకుంటే డెఫినెట్ గా రైతులకు ధైర్యం ఉంటుంది. లాస్ కావాలన్నారు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం అధికారుల మీదనే బాధ్యత పెట్టుకోవాలి, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. దయాకర్ గారు అన్నట్టు ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. కాకపోతే వాళ్ళు ఏమంటారు, బోర్ వాళ్ళు ఏమంటారు అంటే నీళ్లు రాలేదంటే నెక్స్ట్ వర్షాకాలం తర్వాత వస్తాయని చెప్పి వాళ్ళు క్యాప్ పెట్టనివ్వట్లేదని చెప్పి వీళ్ళు బోర్ వాళ్ళు అంటున్నారు. మొత్తం నిన్న జరిగింది కూడా అదే. ఇట్లాంటి ప్రమాదం జరగకుండా ఏమైనా ఇంకా కఠినంగా ఇంకా రూల్స్ తీసుకురావడం చేస్తే బాగుంటుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.